వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీ గ్రీన్ సిగ్నల్, టీజీ రెడ్ సిగ్నల్. తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ వార్ డబుల్ సౌండ్ వినిపిస్తోంది. జెండాలకు అతీతంగా చెయ్యెత్తి జైకొట్టారు చంద్రబాబు, జగన్. అయితే కేంద్రంపై పోరు తప్పదంటున్నారు రేవంత్, కేసీఆర్. దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ దరువు మారుమోగిపోతోంది. నియోజకవర్గాల పునర్విభజనపై సదరన్ స్టేట్స్ లీడర్లు టెన్షన్ పడుతున్నారు. మోదీ ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తున్నారు. ఇంతకీ సౌత్ లీడర్ల సందేహాలేంటి? ఉత్తరాదిలో బీజేపీ, దక్షిణాదిలో కాంగ్రెస్ ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నాయా? జాతీయ పార్టీలే జనాల్లో చీలికలు తెస్తున్నాయా? అసలు నెంబర్ గేమ్తో బలయ్యేదెవరు? ప్రాంతీయ పార్టీలు కనుమరుగేనా? సంఖ్యాబలం తగ్గితే లెక్క చేయరా? సౌత్ ఇండియాకు నాయకుడు ఎవరు? డీలిమిటేషన్ పైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. సో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు సుబ్రత్ పటేల్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచార్య గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా దిలీప్ ఆచార్య గారు, మీరు సమాధానం చెప్పాలి. జాతీయ ప్రయోజనాల కోసం, దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాలుగా జనాభా నియంత్రణను పాటించి రాష్ట్రాల అభివృద్ధికి తమ వంతు సహాయం చేస్తే ఇప్పుడు కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు ఇచ్చి, అంటే పాపులేషన్ కంట్రోల్ చేయనటువంటి ఉత్తరాది రాష్ట్రాలకేమో ఎక్కువ సీట్లు ఇస్తారు, ఎంపీ సీట్లు. అంటే బాధ్యతగా ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకేమో కేంద్రం విధించేటువంటి శిక్షణ ఇది అని అడుగుతూ ఉన్నారు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నాయకులు. నమస్తే మేడం. ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా రేపు ఒక చారిత్రాత్మకమైన ఇంకొక అడుగు దూరంలో ఉన్న మహిళా బిల్లు సాధికారత, మహిళా బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టే సందర్భం లోపల, అదేవిధంగా డీలిమిటేషన్ పైన ఈ సందర్భంగా అందరికీ ముందుగా నేను అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న దేశ ప్రజలకి. ఎందుకనంటే ఒక చారిత్రాత్మకమైన ఘట్టన లోపల మనం నిలబడి ఉన్నాం. ఎవరికి ఎక్కడ కూడా ఏవి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. మీరు అనవసరమైన అపోహలు సృష్టించి ఒక తారతమ్యాలు సృష్టించడం కోసం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రయత్నిస్తున్న సందర్భాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఉత్తర దేశము, ఉత్తర భారతము లేకుంటే దక్షిణ భారతము అని చెప్పి ఒక వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి స్టాండ్ తీసుకుంటున్నారో, ఒక పార్టీ అన్నప్పుడు ఒక స్టాండ్ ఉంటదా ఉండదా అనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని. మీరు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకత్వం ఏం మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల లోపల దక్షిణ భారతానికి సంబంధించిన 150 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. రోజా గారు చాలా కేటగిరికల్ గా చెప్తా ఉన్నా. మీరు 2011 జనాభా లెక్కల ప్రకారము డీలిమిటేషన్ జరిగితే 199 సీట్లు అయితే పార్లమెంట్ సీట్లు. కానీ 50% ప్రపోర్షనేట్ ప్రకారంగా జరిగితే 224 సీట్లు అవుతున్నాయి. ఇది సౌత్ ఇండియాకి లాభమా నష్టమా? 2011 జనాభా లెక్కల ప్రకారం 199 సీట్లకు పెరిగితే 50% ప్రపోర్షనేట్ ప్రకారంగా 224 సీట్లు అవుతాయి. ఇది లాభం జరుగుతున్నట్ట నష్టం జరుగుతున్నట్ట విఘ్నులైన పెద్దలు చెప్పాలి. మరి ప్రత్యేకించి తెలంగాణలో 17 సీట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే 24 సీట్లే అవుతాయి. అదే 50% ప్రపోర్షనేట్ ప్రకారంగా తీసుకుంటే 25 సీట్లు అవుతాయి. మరి ఏం మాట్లాడుతున్నాము మనము? ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరిని పెట్టాలనుకుంటున్నారు? ఎవరిని ఇబ్బందులకు గురి చేయాలనుకుంటున్నారు? మేము భారతీయ జనతా పార్టీ ఈ రోజు 2023లో చట్టం రూపుదాల్చిందండి. అందరి ఆమోదంతో చట్టం రూపుదాల్చింది. ఇప్పుడు మీకు ఎందుకు ఈ శశపిషలు? మహిళా శక్తి అధినియం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అంటే 60 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్ర లోపల 70 సంవత్సరాల లోపల జరగని పని ఇప్పుడు జరుగుతూ ఉంటే, మహిళల సాధికారత కోసం ఒక చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే, దానికి కుంటి సాకులు చెప్పి లేదనుకుంటే రంధ్రాన్వేషణ చేసి మహిళల్ని ఎప్పటికీ కూడా ఒంటింటికే పరిమితం చేయాలనే ఒక బూర్జువా విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మహిళా లోకం భారతదేశంలో గమనిస్తాం. ఏ రాజకీయ పార్టీ ఏం చేయాలనుకుంటున్నది మేము చాలా కేటగిరికల్ గా చెప్తున్నామండి. దిలీప్ ఆచార్య గారు, అంటే రాష్ట్రాల ఏకాభిప్రాయం అవసరం లేకుండానే
రాష్ట్రాలన్నీ కూడా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత హడావిడిగా ప్రత్యేక సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఓ పక్కేమో ఎన్నికలు జరుగుతూ ఉంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ టైంలో ఇంత హడావిడిగా పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఈ బిల్లుల్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే కనీసం 3 రోజులైనా ఇంత చారిత్రాత్మకమైనటువంటి బిల్లులపై చర్చ, ఒక 20 రోజుల పాటు చర్చించడానికి అవకాశం ఇవ్వండి, చర్చిద్దాం, కూలంకషంగా చర్చిద్దాం, దీనిపైన సాధ్యాసాధ్యాలు కూడా మాట్లాడదామని డిమాండ్ చేస్తున్నారు. రోజా గారు, నేను చాలా కేటగారికల్ గా చెప్తున్నా. అన్ని చర్చలు అయిపోయిన తర్వాతనే చట్టం రూపుదాల్చింది. 2023లో పార్లమెంట్ లో చట్టం రూపుదాల్చింది. ఇప్పుడు సవరణ కోసమే మనము మీ సలహాలు సూచనలు కావాలని చెప్పడం జరుగుతుంది. సవరణ బిల్లు మేడం ఇది. అవును అవును, సవరణ కోసమే మోదీకి లేఖ కూడా రాశారు కదా రేవంత్ రెడ్డి. అన్ని పార్టీలను పిలవండి, అన్నింటినీ నివృత్తి చేయడం కోసం పార్లమెంట్ వేదికగా అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి కదా. పార్లమెంట్ లో అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి కదా. గంటలు కట్టో లేకుంటే చెవులు మూసో నోరు మూసో బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తలేం కదా. అందరి సలహాలు సూచనలు స్వీకరిద్దాం, చర్చిద్దామనే కదా ఈ సవరణ బిల్లు తీసుకొని వచ్చింది. 3 రోజుల టైం సరిపోదు, 3 రోజుల టైం సరిపోదు. సరే మేడం, మీరు సరిపోదా? మేము చాలా సందర్భాల లోపల మనము పార్లమెంట్ లో చూస్తున్నాం మేడం. మీరు పార్లమెంట్ సమావేశాలు జరగని సందర్భాల్లోనేమో రకరకాల ఆరోపణలు చేస్తారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడేమో పార్లమెంట్ బయటేసి బయటకు వచ్చి ప్రదర్శన చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. చూస్తలేమా మనము ఈ జిమ్మిక్లన్నీ చూస్తలేమా? కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మహిళా వ్యతిరేక పార్టీ, మహిళల్ని కించపరిచే పార్టీ, మహిళలకు చిత్తశుద్ధితో సాధికారత కల్పించడం లేని పార్టీ. కనుకనే ఈ పార్టీ ఏదో ఒక రకంగా అడ్డంకు సృష్టించి మహిళా బిల్లును వ్యతిరేకించాలనే ఆలోచనతోటి ఈ రోజు ఉత్తర భారతము, దక్షిణ భారతదేశము, లేదనుకుంటే జనాభా లెక్కలు, లేదనుకుంటే జనాభా నియంత్రణ అని చెప్పి లేని అపోహలు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము చాలా కేటగిరికల్గా ఫైనల్ గా ఒక మాట చెప్పి ముగిస్తా రోజా గారు. మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు సవరణ బిల్లులో సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వండి, లేదు సహకరించండి. అదర్వైజ్ మీరు నోరు మూసుకొని కూర్చోండి. మహిళలు తీసుకొని వస్తాం, మహిళల్ని సాధికారిక వైపుగా అడుగులేపిస్తాం మేము ఖచ్చితంగా. దీంట్లో శశపిషన్లు లేవు. మీకు మీ తాటి తప్పులకు భయపడము. ఖచ్చితంగా మహిళా లోకానికి న్యాయం జరగడానికి భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ముందుకోవటమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మహిళలంటే మీకు గౌరవం లేదు, మహిళా వ్యతిరేకులు కాంగ్రెస్